సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. అనుకున్న విధంగానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాకముందే, అంటే ఎన్నికలు ముగియగానే ఒక గ్యాస్ బండో లేకపోతే ఇప్పుడు ఆయిల్కి సంబంధించిన భారం పడుతుందని అనుకున్నారు. అట్లాగే ఫస్ట్ విడత ఏ, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ భారం పడింది. త్వరలోనే పెట్రోల్ గ్యాస్ కూడా ఒక రూ. 20 రూ. 25 పెరుగుతాయి అనేది ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు జాతీయ స్థాయి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. అసలు ఈ బర్డెన్ అనేది అసలు ఇప్పుడు యుద్ధం కరెక్టే. ఇప్పుడు ఈ ట్యాక్సులు ఇవి కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రైస్లో. వీట ఇంత భారాన్ని ఇప్పుడు అసలే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది యుద్ధం కారణంగా. ఇప్పుడు ప్రజలు కూడా చాలా భారాలతోటి బతుకు కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు, ఎలా, అసలు ఎలా సమర్థించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? అంతేకాదు, ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అంటే ఇంత ముందులాగా డెఫినేషన్ కాదు. ఇప్పుడు కమర్షియల్ అంటే 5 స్టార్ హోటల్స్ అవే కాదు, ఈ రోడ్డు పక్కన ఆ, చిన్న చిన్న హోటల్స్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా బండి మీద ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా దాని మీద ఉపాధి ఉంది. అట్లాగే ఇప్పుడు హ్యాబిట్స్ కూడా మారినాయి. అందరూ ఇంట్లో ఇది గతంలోకి మళ్ళీ టిఫిన్లు అవి చేసుకోవట్లేదు, బయట నుంచి చౌక రేట్లో ఇప్పుడు పదార్థాలు కొనటం అది జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో కమర్షియల్ అంటే కమర్షియల్ కమర్షియల్ వాళ్ళకి పెంచాం కాబట్టి ఇదేం పాపం కాదన్న విధంగా కేంద్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. దీని మీద మనతో మాట్లాడటానికి ఏపీ సిపిఎం సెక్రటేరియట్ మెంబర్ సిహెచ్ బాబురావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆయన విశ్లేషణ ఏంటనేది ఈ అంశం మీద తెలుసుకుందాం. నమస్కారం అండి బాబురావు. నమస్తే సత్యనారాయణ గారు. అదే అనుకున్నట్టే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అవ్వగానే ఒక బండ పడుద్దని అందరం అనుకుంటున్నాము. అట్లాగే జరిగింది. దీని మీద మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? ఇది చాలా దారుణం. బండ పట్టమే కాదు, ఇది మామూలు బండ కూడా కాదు. 3 నెలల కాలంలో రూ. 1,300కి పైగా కమర్షియల్ సిలిండర్ రేట్ పెంచారు 3 సార్లుగా. ఇప్పుడు ఏకంగా దాదాపు రూ. 1,000, రూ. 993 అంటే ఉంది. అది బాటా రూ. 1,000 బాటా చెప్పులాగా. బాటా రేట్ లాగానే. అదే. ఇంత ఘోరంగా పెంపుదల అనేది నిర్దాక్షిణ్యంగా పెంచటమే. ఎన్నికలకి ఇంకా ఫలితాలు కూడా రాకముందే ఇంత మోసం ఇది ప్రభుత్వం చేసింది. గతంలో ఒక రూ. 50 గ్యాస్ సిలిండర్ రేట్ పెంచారు. ఇప్పుడు మళ్ళీ వాదనలు ఏం స్టార్ట్ చేశారు? పెట్రోల్ మీద రూ. 25 నష్టం, డీజిల్ మీద రూ. 100 నష్టం. అంటే రేపో మాపో దశల వారీగా ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే అంత పెంచాలి. అదే. 5 కేజీల సిలిండర్ రేట్లు పెంచారు. ఇలా మొత్తం అంతా కలిపితే ఇదంతా మళ్ళీ భారం పడేది సామాన్యుల మీదే అదే. పరోక్షంగా. అది కమర్షియల్ పెరిగినా, ఇంకొక రూపంలో ఇండస్ట్రియల్కి పెరిగినా ఇదే పడుతుంది. ఆఖరికి హాస్టల్స్ లో ఉండేటువంటి విద్యార్థులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. అదే. వాళ్ళందరి మీద కూడా భారం పడుతుంది. అందులో ఈ సిలిండర్ అన్ని విధ కమర్షియల్ సిలిండర్లో 50% ఆసుపత్రులకి స్కూల్స్ కూడా రిజర్వ్ చేశారని కూడా అంటున్నారు. హాస్పిటల్ పెట్టడమే కాదు, ఇప్పటికే చాలా మూతపడిపోయినాయి. ఉపాధి మీద కూడా ప్రభావం పడుతుంది ఇది. అదే. ఒక తినుబండారాలు, ఇతర భోజనాలు, టిఫిన్ రేట్లు పెరగటమే కాదు, మూతపడినటువంటి వాళ్ళు రేపు నడపలేరు, ఇక ఇంత రేటు పెట్టి కొనలేరు. కాబట్టి వాళ్ళు మూత వేసుకోవటమే. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఇక మోడీ ప్రభుత్వానికి దయాదాక్షిణ్యం ఏమీ లేదు. అడ్డగోలుగా రేట్లు పెంచడం, ఎన్నికల వరకు మాయమాటలు చెప్పడం, ఎన్నికలు అయిపోగానే ఇంకా గంటల సమయమే ఇంకా రాబోయే కాలంలో ఉంది. అందుకే పెట్రోలు డీజిల్ కూడా కృత్రిమ కొరత ఒక రకంగా చెప్పాలంటే సృష్టించటంలో ఇతర కారణాలతో పాటు ప్రభుత్వ పాత్ర కూడా ఉందని అనుమానించడానికి కూడా కారణం ఇది. అదే. అదే ఇప్పుడు ఢిల్లీలోనే దాదాపుగా రూ. 3,071కి ధర చేరింది అంటున్నారు. ఇప్పుడు ఏపీ లాంటి చోట్ల ఇంకా ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈ వ్యాట్ ఇవన్నీ ఇప్పటికే ఉంటాయి కాబట్టి. రూ. 3,250 ఏపీలో పెరిగినటువంటి ట్యాక్సులు వీటన్నిటి కలుపుకుంటే రూ. 3,250 వరకు వచ్చేసింది. అదండి. అంటే నెలకి దాదాపుగా 96.86 లక్షల సిలిండర్లు, అట్లాగే డైలీ 4.65 లక్షల సిలిండర్లు ఈ కమర్షియల్ సిలిండర్లు వాడుతున్నారు దేశవ్యాప్తంగా అని చెప్తున్నారు. అంటే ఈ సంఖ్య చూస్తే, ఇప్పుడు ఈ పెరుగుదల చూస్తుంటే అసలు ఎన్నో కొన్ని వందల వేల కోట్ల బర్డెన్ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భారం, దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటారు ఇప్పుడు ఎకానమీ మీద కానీ, లేదంటే సామాన్యుల జీవితం మీద కానీ?
అంటే డైరెక్ట్ గా సామాన్యుడి జీవితం మీద ఉంటుంది. అలాగే దీర్ఘకాలంలో ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వస్తువుల రేట్లు, ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది తీవ్రమైనటువంటి భారం ప్రత్యక్ష పరోక్షంగా పడుతుంది. అలాగే ఉపాధి మీద మాట్లాడుకున్నాం, పరిశ్రమల మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు ప్రత్యక్ష పరోక్షంగా తక్షణ దీర్ఘకాలికమైనటువంటి ఇన్ని ప్రభావాలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది ఇవాళ? వాళ్ళని ఏం చేస్తున్నారు? అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ భక్తులు ప్రపంచం అంతా పెరిగితే ఏం చేస్తారు అని సమర్థించుకోవటానికి కూడా వాదనలు స్టార్ట్ చేశారు. నిజంగా గవర్నమెంట్ వేరే మార్గం లేదా? యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి అంటున్నారు. ఈ యుద్ధం వల్ల ఆయిల్ కంపెనీ నష్టపోతే రిలయన్స్ వాళ్ళు, నయారా కంపెనీలు, పెట్రోల్ డీజిల్ బంకులు వాళ్ళు మూసేశారు. మూసేస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, లాభం వస్తే వాళ్ళు పిండుకుంటారు, ఇప్పుడు నష్టం వస్తుందంటే మూసేస్తారా? ఎందుకు వాళ్ళని అదుపు చేయలేదు? అలాగే కరోనా టైంలో ఆయిల్ రేట్లు ప్రపంచవ్యాప్తంగా పడిపోయినాయి. మరి ఆ రోజు తగ్గినప్పుడు వీళ్ళు ఏమైనా తగ్గించారా? ఒక దశలో కోవిడ్ టైంలో మైనస్ రేట్లోకి వెళ్ళిపోయినాయి. మా దగ్గర ఉన్న ఆయిల్ తీసుకెళ్తే చాలు, మీరు మాకు డబ్బులేమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పిన రోజుల్లో కూడా పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు అలాగే కంటిన్యూ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో 26 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి సెస్సుల రూపంలో కానీ, అలాగే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కానీ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యాట్ రూపంలో ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే మిగిలిన రాష్ట్రాల కంటే 4 రూపాయలు ఇంకా అడిషనల్ గా వసూలు చేస్తున్నారు. మరి ఇటువంటి ఉన్నప్పుడు ఇదంతా జనం దగ్గర నుండి వసూలు చేసిందే కదా. ఇప్పుడు కూడా మీకు చూస్తే పెట్రోల్లో సగం ట్యాక్సులే ఉన్నాయి. మరి ఈ ట్యాక్సులు గవర్నమెంట్లు తగ్గించవచ్చు కదా. లేదు, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యొక్క ఖాతాలో వేసుకున్న డబ్బులో నుండి ఇప్పుడు తీసి ఖర్చు పెట్టచ్చుగా. ఇవాళ నష్టం అనే మాట తప్పది. లాభాలు వస్తే మీ ఖాతానా, నష్టం వస్తే ప్రజలను ఎత్తినేస్తారా? మొత్తం ఏంటి 10 ఏళ్లలో లెక్కలు? అలాగే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ వాళ్ళు కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిక్షేపాలన్నింటినీ, సహజ సంపదని రిలయన్స్ కట్టబెట్టారు. వాళ్ళు తీసుకెళ్లి గుజరాత్, రాజస్థాన్, దేశం అంతా వ్యాపారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ని తక్కువ రేటుకి ఇవ్వకూడదు? ఎప్పుడున్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆఖరికి వాళ్ళకి ఇచ్చినవే కాకుండా D1, D3 అని ప్రభుత్వ చేతిలో ఉన్నట్టు, ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల ప్రాంతంలో కూడా వీళ్ళు తవ్వేశారు. దీని మీద కేసు నడుస్తోంది. ప్రభుత్వానికి 2,70,000 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి కూడా నడుస్తోంది. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతా ఉంటే మామూలు వాదన లేదో అక్కడ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది కాబట్టి మేము పెంచేశాం అని దీన్ని బలపరచుకోవడం ప్రయత్నం చేయటం ఏమాత్రం కాదు. యుద్ధములో నష్టపోతున్నప్పుడు జనం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్ప ఇబ్బందుల్లో ఉన్నటువంటి జనం మీద మళ్ళీ భారం వేసి వాళ్ళని ఈ రకమైనటువంటి అష్ట కష్టాలకి గురి చేయటం ప్రభుత్వానికి ఏమాత్రం కూడా తగదు. గతంలో ఇప్పటికైనా ఏదైనా వస్తువుల రేట్లు పెరిగినాయి అన్న చేసినా సరే ప్రభుత్వం ఆ విషయం మీద కొంచెం సిగ్గుపడుతూ ఉండేది. అంటే ఇప్పుడు దాని మీద ఎవరిని విమర్శలు చేసినా సరే దాన్ని ఎట్లా సమర్థించుకోవాలా ఏంటని తిప్పలు పడేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఈ గడుసు, ఇంతకుముందు మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో గడుసు రాజకీయం, గడుసు స్టేట్మెంట్లు ఇవ్వటం, అది ప్రజా వ్యతిరేకత అనే జ్ఞానం కూడా లేకుండా, అంటే రాజకీయాలు అసలు ఇప్పుడు ఎలా తయారైనాయి అనేది అర్థం కావట్లేదు. ఎదురుదాడి చేస్తున్నారు సత్యనారాయణ గారు. దీన్ని ఎవరైనా భారం పడిందని, ఇది రాజకీయాలతో సంబంధించిన విషయమే కాదు, సాధారణ జనానికి పడే భారం. ప్రజలందరూ చీకొడుతున్నా వాదించుకోవటం, ప్లస్ ఇంకోటి ఏమిటి, దీనికి కూడా మళ్ళీ మతం, దేశభక్తి, దేశం కోసం ఇవన్నీ
భరించలేరా అంటే వ్యతిరేకిస్తే దేశభక్తి లేనట్టుగా. అదండి. ఈ రకమైనటువంటి వాదనలు ఏనాడు కూడా చూడాల. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ప్రభుత్వం తప్పు చేస్తే, భారం వేస్తే ఇది తప్పు అని పై నాయకులు ఏమన్నా కింద జనం చెప్పేవాళ్ళు. అదండి. ఇప్పుడు వాళ్ళలో ఉన్న కార్యకర్తల ద్వారా దీనికి కూడా రాజకీయ రంగు, దీనికి కూడా మతం రంగు, దీనికి కూడా దేశభక్తి అనే పేరు చెప్పి ఈ రకంగా చేస్తారు. మామూలు జనం అయితే అలా చోట్ల వాళ్ళ కార్యకర్తల ద్వారా ఇటువంటి ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేయటం చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా గవర్నమెంట్ పునరాలోచన చేయాలి. కనీసమైన ఎన్నికలైన కొద్ది రోజులు ఆగుదాం అనేది కూడా లేదు. రిజల్ట్స్ రాకముందే అదండి. ఈ దాడి అందరూ ముందుగానే ఊహిస్తానే ఉన్నారు. అయినా నిన్నటి వరకు ఏమన్నారు, ఎన్నికల అన్ని దశలు ముగిసేదాకా ఎన్నికలు అవగానే పెంచుతారని అంటున్నారు, ప్రచారం వస్తుంది. అటువంటి ప్రచారం అబద్ధం అని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న చెప్పింది. అదండి. ఇది బెంగాల్ 2వ దశ ఇవన్నీ పూర్తయ్యే వరకు. అవును. అయిపోగానే 2 రోజులు కాకముందే ఎగ్జిట్ పోల్స్ చర్చలు జరుగుతూ ఉండగానే ఈ రేట్లు ఇలా పెంచేశారు. ఇది దీర్ఘకాలిక ప్రభావం కూడా ఉంటుంది, తక్షణ ప్రభావమే కాకుండా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఈ హోటల్స్ కానీ లేదంటే ఈ వీధిలో ఈ టిఫిన్ సెంటర్లు ఇవన్నీ నిర్వహించే వాళ్ళు కానీ ఎన్ని లక్షల మంది సుమారుగా దీని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి? ఖచ్చితంగా దీని మీద ఈ ఉపాధి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హోటల్ ఇండస్ట్రీలో కానీ చిన్న చిన్న వ్యాపారులు కానీ 10 లక్షల మంది ఉంటారు. అదే. రెండోది, ఇప్పటికే స్టార్ హోటల్స్ వాళ్ళు 10% మేము రేట్లు పెంచుతామని అనౌన్స్ చేశారు. అదే. ఇంకా చాలా చోట్ల వేరే ఏం చేస్తారు, ఇక మార్గం లేక చిన్న చిన్న వాళ్ళైతే మూతేసుకోవటమే. కొనే శక్తి కూడా అటు ప్రజలకు లేకుండా పోతుంది. అదే. దీనివల్ల వాళ్ళు మూతేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజలకి ఆహార భద్రత కూడా లేకుండా పోయేటువంటి అవకాశం చాలా కనపడుతుంది. అలాగే డిమాండ్ ఎప్పుడైతే రేట్లు పెరుగుతున్నాయో ఇంకో వైపున స్కేర్సిటీ కూడా ఏర్పడుతూ ఉంది. నిబంధనలు కూడా మార్చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకోవాలంటే గతంలో ఉండే టైం తీసి 30 రోజులు ఉండాలి, 30 రోజుల తర్వాత గ్యాస్ బుక్ చేసుకోవాలి, మళ్ళీ 30 రోజుల తర్వాత గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తారో గ్యారంటీ లేదు, ఇలా చెప్తారు. ఎవరన్నా చిన్న ఇంటి ముందు చిన్న అట్లు వేసుకునేవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో సిలిండర్ వాడుకుంటే పెద్ద దొంగల్లాగా వాళ్ళ మీద వెంటపడి అసలేం బ్లాక్ మార్కెట్ నేను అరికట్టలేరు, వీళ్ళ మీద మాత్రం దోపిడీదారులాగా ప్రభుత్వం పెంచింది, వాళ్ళు భరించలేని జనం మామూలు సిలిండర్లు వాడుకుంటే దాని మీద చేస్తారు. అదే పెద్ద పెద్ద వ్యక్తుల జోలికి మాత్రం ఈ ప్రభుత్వాలలో ఈ రకంగా ప్రత్యక్ష పరోక్ష ప్రభావం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అదండి. ఇవాళ ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా గవర్నమెంట్ సోర్సెస్ అని కోట్ చేస్తూ ఇప్పుడు త్వరలో ఈ పెట్రోల్ డీజిల్ కూడా ఒక 25 రూపాయల నుంచి 28 రూపాయలు లీటర్కి పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒక ఇండికేషన్ ఉంది. అంటే జనరల్గా ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్లో వచ్చిందంటే వాళ్ళ గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఇది ఇండికేషన్ లేనిది రాదు. అంటే ఇక దానికి కూడా సిద్ధపడాల్సిందేనంటారా? అంటే ప్రజల్ని మానసికంగా సిద్ధం చేయడానికి ఎన్నికలు ముగిసిపోయినాయి కాబట్టి ఈ ప్రచారం కూడా ముందుగా పత్రికల ద్వారా వాళ్లే ప్రచారం చేయించి, చూసారా 25 రూపాయలు అన్నారు, కాదని మళ్ళీ 5 రూపాయలు 10 రూపాయలు ఒక రోజు పెంచి మళ్ళీ 4 రోజుల తర్వాత 10 రూపాయలు పెంచి అక్కడ అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఇంకా తీవ్రం అవుతున్నటువంటి వార్తలు చూసి జనం అందరూ ఆందోళనతో ఉండి యుద్ధం ఏమైపోతుంది అనుకున్నప్పుడు దీన్ని కూడా ప్రజలని ఏ టైంలో మోసగించవచ్చు, అటువంటి మోసపూరిత ఆలోచనలు చేయటం తప్ప చిత్తశుద్ధి మాత్రం ఎక్కడ లేదు. ఖచ్చితంగా అది వాళ్ళ కుట్రలో భాగమే. ఇది అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. 2019 ఎన్నికల్లో చేశారు, 2022 ఎన్నికల్లో చేశారు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పుడల్లా గతంలో మనం చూసాం 2022లో 16 రోజుల పాటు పెట్రోల్ రోజు పెంచారు. క్రమంగా ఎన్నికలు అయిపోగానే మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి అవుతుంది. ప్రజలు కూడా దీన్ని వాస్తవాల్ని వీళ్ళు ఎన్నికల్లో ముందు ఎన్నికల తర్వాత ఎలా వ్యవహరిస్తారు, ప్రజల్ని గంటల్లోనే రోజుల్లోనే ఎలా మోసం చేస్తారని కూడా గమనించి దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని తరగతులు చేయాలి. కనీసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మా ప్రజల మీద ఇలా భారం పడుతుందని నోరు విప్పి అడగాలి, భజన చేయటం కాదు. మరి వైసీపీ కూడా బలపరుస్తూ ఉంది, వాళ్ళు కూడా కనీసం ఇది మోడీ ప్రభుత్వం తప్పు అని
ఒక పెద్ద పార్టీగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ గొంతు విప్పుతున్నారు, వీళ్ళు మాత్రం మాట్లాడట్లేదు. అందుకే ఇటు రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి వస్తే, పార్టీల నుంచి కూడా ఒత్తిడి వస్తే రేపు కనీసం వాళ్ళు పునరాలోచన చేయడానికి కూడా ఒక అవకాశం అంటే ఉంటుంది. ఇప్పుడున్న అందుకని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రధాన పార్టీలు ఏవి కూడా ఇప్పుడు కూటమి పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇక కాంగ్రెస్ అంటే ఉన్నా లేనట్టే అనుకోండి. ఇప్పుడు వీళ్ళెవరు కూడా గొంతు విప్పే పరిస్థితి కానీ మోడీతోటి జగడం పెట్టుకునే పరిస్థితిలోనేమో కూటమి లేదు, కూటమి కానీ వైఎస్ఆర్సీపీ కానీ. అందుకని ఇంకా దీని మీద బహుశా ప్రతిఘటించే వాళ్ళు ఎవరు లేరేమో. ఎందుకంటే మొన్నటి వరకు ఏదో నితీష్ కుమార్ చంద్రబాబు ఇద్దరు కూడా వీళ్ళిద్దరు మద్దతుతోటే ఇప్పుడు కేంద్రం నడుస్తుంది కాబట్టి అంటే పెద్ద పెద్ద విషయాలు కాకపోయినా ఇట్లాంటి విషయాల్లో అయినా సరే అంటే వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏదో ప్రాజెక్టులు తెచ్చుకోవడం డబ్బులు వచ్చే పనుల్లో చూపించిన చొరవ ఇట్లా సామాన్యుడికి సంబంధించిన విషయాల మీద చూపించట్లేదు కదా. అంటే ఇంకా దీని మీద ఏం కామెంట్ చేస్తారు మీరు? అంటే కనీసం ప్రభుత్వంలో మిత్రపక్షాలుగా ఉన్న ఇటువంటి సమస్యలు ఎప్పుడు గతంలో నోరు విప్పేవాళ్ళు, ఇప్పుడు నోరు విప్పకపోగా భజన చేయటం ప్రారంభించారు. అది చాలా సిగ్గుచేటైన విషయం. అందుకని ఈ పార్టీలు నమ్ముకుంటే కాకపోయినా ప్రజలందరూ వాళ్ళకి ఓట్లేసిన జనం అందరూ దీన్ని సమర్థించడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఇలా ఉన్నప్పుడు ప్రజల బాధ్యత పెరిగింది, ప్రజలే వాళ్ళ గళం విప్పాలి. అలాగే పౌర సమాజం దీని మీద గళం విప్పాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తేనే ఈ పార్టీల మీద ఒత్తిడి ఉంటుంది, కేంద్రంలో ఉన్న పార్టీల మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ఇప్పటికీ అనేక సంఘాలు, అసోసియేషన్లు, హోటల్స్, చిన్న చిన్న పరిశ్రమల వాళ్ళు వీళ్ళందరూ గళం కొద్దిగా విప్పుతున్నారు. భయం ఉన్నా ఇక తప్పగా విప్పుతున్నారు వారు కూడా. కాబట్టి ఆ పౌర సమాజం యొక్క ప్రతిఘటన, స్పందనే ఇవాళ పరిష్కార మార్గం తప్ప ఈ పార్టీల్ని, లొంగిపోయిన పార్టీల్ని కూటమి లోపల ఎన్డీఏ బయట ఉండి సమర్థించి ఈ పార్టీలు నమ్ముకుంటే మాత్రం ఏమవదు. ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా వీటి మీద ఒకేసారి పెట్రోలు, డీజిల్ లాంటి సమస్య మీద కనపడకపోవచ్చు, కానీ పెరుగుతున్న అసంతృప్తి నోయిడాలో కార్మికుల కారణంలో అనేక కారణాలతో పాటు ఈ గ్యాస్ కొరత, గ్యాస్ రేట్లు పెరగటం, జీతాలు చాలకపోవటం, ఇవన్నీ కూడా తిరుగుబాటులో ఒక అంశాలుగా ముందుకు వస్తున్నాయి. ఇది ఒకదానికొకటి తోడయ్యి అనేక ఉద్యమాలకు కూడా దారితీసేటువంటి అవకాశం ఉంటుందనేది ప్రభుత్వాలు, పాలకులు కూడా గుర్తించాల్సిన అవసరం. అంటే ఇప్పుడు అసంతృప్తిని వాళ్ళ అంటే తగ్గించడానికి అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను చూసాము అడ్డా కూలీలకు ఏదో స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము అంటే ఒక పక్కన ఈ కార్మిక చట్టాలులో ఈ లేబర్ కోడ్ ఎత్తేయమని చెప్పేసి కనీస వేతనాలు లేవు అనేది ఒక పక్కన గొడవ చేస్తుంటే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఏదో కొత్తగా ఆయన ఏదో కనిపెట్టినట్టు అడ్డా కూలీలు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇట్లా ప్రతి విషయం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వచ్చినా సరే ఇప్పుడు దాన్ని విమర్శించిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్ పార్టీయో లేదంటే విమర్శించిన వాళ్ళేమో ఇప్పుడు చంద్రబాబు పార్టీ అని అంటే రాజకీయాలు ఎట్లా అయిపోయినాయి అంటే అభిప్రాయాలు వ్యక్తం చేయటం కూడా అది ఒక రకమైన ఒక ఒక ఏదో సంఘర్షణ, ఏదో గొడవలు పడి సంఘర్షణ లాగా తయారైన పరిస్థితి మీద మీరు కామెంట్ ఏం చేస్తారు? అసలు మేడే సందర్భంలో కార్మికులకి శుభాకాంక్షలు చెప్పే నైతిక అర్హత వీళ్ళకుందా? ఒకవైపేనో చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఉపాధి శ్రామికులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మేడే శుభాకాంక్షలు, ఆయనకి కొంతమంది సినిమా యాక్టర్లు వెళ్ళి మేడే శుభాకాంక్షలతో చిత్రపటాలు ఇవ్వటం ఇవన్నీ చూస్తున్నాం. ఇక కేంద్రంలో ఉన్న మోడీ, బీజేపీ వాళ్ళు కార్మిక సంక్షేమం మాట్లాడుతున్నారు. వీళ్ళు నిజంగా చెప్పాలంటే కార్మిక ద్రోహులు ఈ ప్రభుత్వాలు. పని గంటల పెంపుని చట్టబద్ధం చేశారు, చట్టబద్ధం కాకుండా పని గంటలు ఎక్కువగా ఉన్నాయి. అసలు పని గంటల మీదే పోరాటం మేడే. ఆ పని గంటల పెంపుని చట్టబద్ధం చేసి సమర్థించుకుంటా మళ్ళీ మేడేలో కార్మికులకు శుభాకాంక్షలు అని చెప్పేసి పక్కదారి పట్టించడం అంటే వీళ్ళు దేనికైనా నిస్సిగ్గుగా తప్పుదారి పట్టించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కీలకమైనటువంటి దాదాపు 50 లక్షల మంది అసంఘటిత కార్మికుల కనీస వేతనాల్ని 15 ఏళ్ల నుండి సవరించాల, 2 సంవత్సరాలకు ఒకసారి చట్టబద్ధంగా సవరించాలి. వీటన్నిటినీ మరుగున పరిచి మేము కార్మిక సంక్షేమం, మీకు చచ్చిపోతే ఎంత ఇస్తాం, మేము పథకాలు పునరుద్ధరిస్తున్నాం, లేకపోతే రోడ్డు మీద ఉపాధి దొరక్క అడ్డా కూలీలు అంటారు.
వాళ్ళు రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. పనులు పోతున్నాయి, పనులు దొరకట్లేదు అనేది పోయి, మీ పని దొరకకపోతే మీకు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి పని దొరకనప్పుడు మేము మీకోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. షెల్టర్లు ఏర్పాటు చేయడం సరే, రోడ్ల మీద నుంచోవటానికి కూడా వీలు లేకుండా పోలీసు వాళ్ళు తరిమేస్తున్నారు. అదే చాలా సందర్భాల్లో చాలా చోట్ల విజయవాడ బెంచ్ సర్కిల్తో సహా మీరు రోడ్డు మీద ఉండటానికి వీల్లేదని. అందుకని లేబర్ మార్కెట్లు ఈరోజు వచ్చినాయి. లేబర్ మార్కెట్లో మేము మా శ్రమను అమ్ముకుంటాం, తీసుకుంటారా అని అడిగేటువంటి పరిస్థితి, బేరసారాలు అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటేనే ప్రభుత్వాలు సిగ్గుపడాలి. అదే దానికి కూడా మళ్ళీ ఒక కొత్త పథకం లాగా దానికి ఒక నమూనా ప్రవేశపెట్టి, ఈ నమూనాలో అడ్డా కూలీలందరికీ కూడా షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేయటం తప్పు పట్టడం కాదు, అసలు అంశాలని కార్మికుల యొక్క వేతనాలు, వాళ్ళ జీవన పరిస్థితులు, దానికి కారణమైన విధానాల్ని మరుగుపరచడానికి రకరకాల ప్రయత్నాలు కేంద్రంలోనేను కార్మిక కోడ్ చట్టాల స్థానంలో తీసుకొచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు పథకాల ముసుగులో కార్మిక వాళ్ళ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడం ప్రయత్నం చేయటం చాలా సిగ్గుచేటు. అదే అయితే ఇప్పుడు వామపక్షాలు గతంలో ఇప్పుడు చాలా ఇట్లాంటి ధరల పెరుగుదల విషయంలో చాలా ఇన్ఫ్లుయెన్స్, ఉద్యమాలు నిర్మించడంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేదండి. ఇప్పుడు అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే అనేక మార్పులు వచ్చినాయి. వామపక్షాలు శక్తి మేరకు ఉద్యమాలు, వామపక్షాలే కాదు సంఘాలు కూడా శక్తి మేరకు ఉద్యమాలు చేస్తానే ఉన్నాయి. వాటిల్ని శక్తి కూడా కొన్ని పరిమితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా శక్తికి మించిన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఓవరాల్ ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని పార్టీలైనా వామపక్షాలే కాకుండా మిగిలిన పార్టీలు కూడా నోరు విప్పే. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశే ఉదాహరణ కనపడుతుంది. ఇటువంటి మార్పులు కూడా జరిగినాయి. అందుకే ఖచ్చితంగా ఇంకా చేయాల్సిన అవసరం అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ దేశంలో, రాష్ట్రంలో, ప్రజల్లో కూడా అనేక మార్పులు వచ్చినాయి. ఏం జరుగుతుందో, ఏం వెళ్తే అనే భయము, బెదిరింపులు రెండు, వాళ్ళకి అసలు స్పందించడానికి కూడా అవకాశం లేకుండా మభ్యపరచటం, ఇంకో వైపున మతాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తేవటం, ఇటువంటి కారణాలు కూడా ఉన్నాయి. సరే, వీటన్నిటిని అధిగమించి కొంతకాలం తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ వాటన్నిటిని అధిగమించి కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. గతంలో మీరు చూశారు, రైతులు మరి ఢిల్లీలోనే సంవత్సరం పాటు ఉద్యమం చేశారు. అందులో రైతు సంఘాలతో పాటు వామపక్షాలు కూడా కీలకమైన పాత్ర వహించింది. కార్మికులు దేశవ్యాప్తమైన సమ్మె చేశారు. దాంట్లోనూ ట్రేడ్ యూనియన్లు, వామపక్షాలు కీలక పాత్ర వహించినాయి. అందుకని శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వ దాడులు పెరుగుతున్నాయి కాబట్టి మరింత శక్తివంతంగా చేయాల్సిన అవసరం మాత్రం తప్పనిసరిగా ఉంది. ఆ పోరాటాన్ని వామపక్షాలు కొనసాగిస్తాయి. ఫైనల్ గా ఇప్పుడు ఈ పెట్రోలు, డీజిల్ కూడా పెరిగి ఈ డొమెస్టిక్ కూడా పెరిగే అవకాశం ఉందేమో ఇప్పుడు కమర్షియల్ అనగానే. ఇవన్నీ జరిగితే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అవి ఎలా పెరిగే అవకాశం ఉంది? అప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఫైనల్ గా చెప్పండి. ఇప్పటికే కూరగాయల రేట్లు పెరిగినాయి. కూరగాయల రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే ఎండలు, పంటలు తగ్గినాయి. రెండు, పెట్రోలు, డీజిల్ దొరకట్లేదు కాబట్టి రవాణా ఛార్జీలు ఈ కళ్ళ ముందు చూస్తున్నాం. ఇప్పుడు దానికి తోడు ఈ పెట్రోలు, డీజిల్ మిగతా అన్ని పెరిగితే అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రత్యక్షంగా ఇండస్ట్రీ మీద పడగానే పారిశ్రామిక ఉత్పత్తుల రేట్లు కూడా పెరుగుతాయి. అందుకే ఇది చాలా విస్తృతమైన ప్రభావాన్ని, ఈ ఇంధన సంక్షోభం ఈ రేట్ల పెంపుదలలో ఒక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. అందుకే అన్ని తరగతులు, అన్ని వర్గాల మీద ప్రభావం పడేది కాబట్టి దీన్ని ప్రతిఘటించాలి. ప్రభుత్వం కూడా ఇటువంటి సమయంలో వచ్చేటువంటి నష్టం అనే మాట లేకుండా గతంలో అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం ద్వారా పెట్రోలు, డీజిల్ రేట్లని ప్రభుత్వమే నిర్ణయించేది. ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేటివ్ ప్రైస్ మెకానిజం ఎత్తేసి లాభం, నష్టం అంటారు. అందులో కూడా మళ్ళీ ప్రభుత్వం లాభం వచ్చినప్పుడు, రేట్లు తగ్గినప్పుడు తగ్గించకుండా అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినప్పుడు మాత్రమే పెంచుతున్నారు. ఈ విధానాలను కూడా తిప్పికొట్టాలి. ఇప్పటికైనా ప్రజల ప్రతిఘటన, ఒత్తిడి ఇదే ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి దోహదపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి బాబురావు గారు. నమస్తే. నమస్తే.